హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను నార్మల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో కటింగ్ చేసే విధానం బ్లౌజ్తో చూపిస్తానండి, టేప్ మెజర్మెంట్స్ కాకుండా. ఓకేనా అండి. ఇక్కడ బ్లౌజ్ ఉంది కదండి, ఇక్కడ చిగుర్ల సైడ్ ఓపెన్, ఇక్కడ అటాచ్డ్ సైడ్ భాగం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి పావించు అంటే స్టిచ్చింగ్కి కావాలి కాబట్టి పావించు స్టిచ్చింగ్కి పెట్టండి. పెట్టిన తర్వాత ఈ బ్లౌజ్ భాగం ఏదైతే ఉందో ఇక్కడ చంక ఉంది కదండి, ఈ చంక భాగం కింది నుంచి కింది భాగం వరకు 2 ఇంచెస్ కిందికి ఇలా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇది 2 మడతల మీద లైనింగ్ బ్లౌజ్ అనేది 2 మడతల మీద ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ కూడా సింగిల్ కాకుండా ఇది కూడా డబల్ మీద ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసిన తర్వాత అటాచ్డ్ సైడ్ అటాచ్ భాగం పెట్టాలి. బ్లౌజ్ అనేది అటాచ్డ్ సైడ్ అటాచ్ భాగం పెట్టాలి బ్లౌజు. ఇక్కడ ఏదైతే స్టిచ్చింగ్ లాస్ట్ వరకు ఉందో ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ లోపల భాగం కచ్చింది కదండి, ఇది కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పావించ్ అనేది కుట్లలో వదిలాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ చంక భాగం స్టిచ్చింగ్ ఉంది కదా, ఇక్కడ ఏదైతే పావించ్ వదిలామో మార్క్ చేసామో ఈ మార్పు కాడ నుంచి ఈ చంక భాగం స్టిచ్చింగ్ ఏదైతే ఉందో ఒక పావించ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత బ్లౌజు షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు అయితే ఏదైతే ఉందో కింది టక్స్ వరకు ఎక్కడైతే మనం మార్క్ చేసామో అక్కడ నుంచి ఈ బ్లౌజ్ అనేది ఇలా మార్క్ చేయాలి. చేసిన తర్వాత ఈ పావించ్ అనేది ఎక్స్ట్రా అంటే కింది భాగం అనేది పావించు కింది పట్టీకి ఎక్స్ట్రాకి అంటే స్టిచ్చింగ్కి కావాలి కాబట్టి పావించు. ఈ పైన పావించు ఎందుకు వదిలేనంటే పైన స్టిచ్చింగ్ కావాలి కాబట్టి పైన పావించు. తర్వాత ఇది లెంత్ ఎంత పెట్టాలి అని అనుకునే వాళ్ళు చిన్న సైజ్ అయితేనేమో 2 ఇంచెస్, మీడియం సైజ్ అయితేనేమో 2.5, లావు ఇంకా కొంచెం 40-42 సైజు వాళ్ళకైతే 2.5 పర్ఫెక్ట్గా సరిపోతుందండి. తర్వాత నెక్కు దగ్గర వీపు ఉంది కదండి, ఈ వీపు భాగం అనేది ఎక్కడైతే మనం మార్క్ చేసామో స్టిచ్చింగ్కి అక్కడి నుంచి ఇలా మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత మళ్ళీ పావించు ఎక్స్ట్రా స్టిచ్చింగ్కి ఇలా మార్క్ చేసుకోండి నెక్కు దగ్గర. తర్వాత బ్లౌజు షోల్డర్ ఉంది కదండి, అంటే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర స్టిచ్చింగ్ కాడ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు షోల్డర్ అయితే ఏదైతే ఉందో షోల్డర్ అనేది పావించి ఇక్కడ స్టిచ్చింగ్ వదిలిన తర్వాత ఈ మార్కింగ్ కాడ నుంచి ఏదైతే మార్కింగ్ ఉందో ఇక్కడ నుంచి అటాచ్ కాడ నుంచి మళ్ళీ ఇక్కడ స్టిచ్చింగ్ వదిలేసి ఇక్కడ పావించి ఎక్స్ట్రా ఉంచేసుకోండి. ఇక్కడ పావించు మొత్తం షోల్డర్ ఉన్నదానికన్నా ఇప్పుడు 2.5 షోల్డర్ వచ్చిందనుకోండి 3 ఇంచెస్ పెట్టేసుకోండి స్టిచ్చింగ్కి వచ్చేసి దానికి. తర్వాత చంక భాగం అనేది ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్. ఇలా బాడీ పార్ట్ అయితే
బాడీ పార్ట్ అనేది ఇలా మెజర్మెంట్స్ తీసుకున్నారు కదండి. తీసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో నెక్ దగ్గర ఆడ ఒక ఖచ్చితంగా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ అయితే ఏదైతే బ్యాక్ సైడ్ అనేది మనం కటింగ్ చేసాం కదండి, ఈ బ్యాక్ సైడ్ భాగం అనేది ఇలాగే ఫ్రంట్ భాగం కట్ చేయాలి కాబట్టి బ్యాక్ సైడ్ అనేది క్రాస్ కటింగ్కి అయితే క్రాస్, స్ట్రైట్ కటింగ్ వాళ్ళకైతే స్ట్రైట్ పెట్టేయండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి షోల్డర్ ఎంతైతే ఉందో అంత ఈ మార్కింగ్ చేసిన కాడికి ఇలా మార్క్ చేయాలి. చేసిన తర్వాత చంక భాగం ఉంది కదా, చంక భాగం అనేది సేమ్ షేప్ అనేది గీయాలి. గీసిన తర్వాత ఈ సైడు ఇలా మార్క్ చేయండి. చేసిన తర్వాత ఇది ఏదైతే ఉందో షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ నెక్ ఎంతైతే ఉందో ఇక్కడ కాజాల పట్టీకి అనేది వదిలేసి అక్కడికే మార్క్ చేయాలి. ఎందుకంటే కాజాల పట్టీ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, ఉక్సుల పట్టీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి కాజాల పట్టీ వదిలేసి ఇలా నెక్ దగ్గర డీప్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ వేయండి. తర్వాత ఈ నెక్ డీప్ ఉంది కదా, ఈ నెక్ డీప్ దగ్గర నుంచి ఇది క్రాస్ ఉంది కదండి, క్రాస్ డక్స్ అంటే మధ్యలో పట్టిన డక్స్ కాకుండా క్రాస్ బెల్ట్ ఇక్కడ మనం అటాచ్ చేసిన మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ కాడ నుంచి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఎందుకంటే మధ్య టక్స్కు పైన స్టిచ్చింగ్కి కింద స్టిచ్చింగ్ కావాలి కాబట్టి 1/2 ఇంచ్ మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత ఇది బ్లౌజ్ ఏదైతే ఉందో బ్లౌజు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ ఉంది కదండి, మనం చెస్ట్ దగ్గర టక్స్ ఉంది కదా, ఈ టక్స్ వరకు ఇలా ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కుట్లలోకి వదలండి. వదిలిన తర్వాత ఈ స్టిచ్చింగ్కి ఏదైతే వదిలినరో ఇక్కడ నుంచి ఇక్కడికి టక్స్ అనేది మార్క్ చేయాలి. ఉన్న దానికన్నా ఇక్కడ జాయింట్ చేసాం కదండి క్రాస్ బెల్ట్ టక్స్ దగ్గర, దీనికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్. తర్వాత సేఫ్ బెల్ట్కి ఇలా మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ చంక డీప్ ఉంది కదండి, ఇది వచ్చేసి 1/2 ఇంచు. ఇది ఫ్రంట్ భాగం అండి. ఫ్రంట్ భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది అనేది లేవల్ ఇలా అంటే ఈ చిగులు అనేవి లేవల్గా కట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అనేది స్టిచ్చింగ్కి అంటే నార్మల్ బ్లౌజ్లకు అయితేనేమి హెమ్మింగ్ పట్టి పెట్టాలనుకునే వాళ్ళు 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ కదా, వర్క్ బ్లౌజ్కి కింద స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. తర్వాత ఈ హ్యాండ్ ఉంది కదా,
ఈ హ్యాండ్ అనేది ఇలా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఈ చంక భాగం ఏదైతే ఉందో, అటాచ్ చేసిన భాగం ఉందో ఆ భాగం వరకు ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ భాగం ఏదైతే ఉందో దాని కింది వరకు మార్క్ చేయండి. తర్వాత అటాచ్ చేసిన హ్యాండ్ ఉంది కదండి, ఈ హ్యాండ్ భాగానికి మార్క్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా స్టిచ్చింగ్కి పావించి ఎక్స్ట్రా మార్క్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్కి. ఇక్కడ షేప్ అనేది ఇలా తీసేసుకోవాలండి, ఒక 1/2 ఇంచు. తర్వాత షేప్ బెల్ట్ ఉంటుంది కదండి, షేప్ బెల్ట్ వచ్చేసి ఇలా లేవల్ ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ లోపల స్టిచ్చింగ్ వదిలాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ దగ్గర ఫ్రంట్ భాగం ఉంది కదా, అటాచ్ చేసిన భాగం కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఇక్కడికి ఉందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ సైడ్ భాగం కూడా ఏదైతే షేప్ బెల్ట్ సైడ్ భాగం ఉందో ఈ భాగం కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా. ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. మగ్గం వర్క్ బ్లౌజ్. హ్యాండ్ భాగం ఉంది కదా, హ్యాండ్ భాగం అనేది ఇలా పట్టేసుకోండి. పట్టేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ భాగం ఏదైతే ఉందో మనం కట్ చేసిన లైనింగ్ పీస్ ఉంది కదా, ఇలా హ్యాండ్ అనేది ఇలా కటింగ్ చేసేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ ఉంది కదండి, బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇది ఎంత ఉందో అంత కట్ చేయొద్దండి, ఎందుకంటే ఈ మగ్గం వర్క్ అనేది 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మనము ఉన్న లైనింగ్ లెంత్ కరెక్ట్ ఉంటుంది లెంత్. దీనికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్ సరిపోతుంది.
తర్వాత ఫ్రంట్ భాగం కూడా యాజ్ ఇట్ ఈజ్ వర్క్ బ్లౌజ్ కదండి, నాకైతే ఇక్కడ క్లాత్ సరిపోవట్లేదు. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, మిగిలిన క్లాత్ అనేది సైడ్ భాగం జాయింట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ భాగం ఇలా ఉంది కదండి. ఫ్రంట్ భాగం అనేది ఇలా 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 అనేది 2 పీసెస్. ఫ్రంట్ భాగం వచ్చేసి 2 పీసెస్ ఉంటాయి కాబట్టి ఎక్కడైతే తక్కువ అయిందో మనకు క్లాత్ సరిపోలేదో అక్కడ ఈ 2 పీసెస్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత సేఫ్ బెల్ట్. ఇది సేఫ్ బెల్ట్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ మరి.